హాయవాస్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తయారు విధానం ఏంటంటే మన ఇంట్లో మనం ఎలాగ చేస్తామో అది మొత్తం చూపెడుతున్నాను. నిన్న అన్నీ కూడా వేప పువ్వులు అన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. పువ్వు అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ప్రాసెస్ ఏంటంటే మనం ఎలా అంటే తయారు చేసే విధానం మొత్తం అంతా కూడా చేద్దాం. ముందుగా వేపుడు శనగపప్పు వేసుకుని బెల్లం కూడా వేసుకుని ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని ఆ నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుని మామిడికాయ ముక్కలు వేసుకుని కొంచెం కారం వేసుకుని మనం తీసుకున్న యాప్ వేసుకుని బాగా చేత్తో పిసకాలి. అప్పుడు అందులో ఉన్న ఫ్లేవర్ అంతా దిగి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఇంకా కాదు పువ్వు వేసుకోవచ్చు, అంత పువ్వు కాదు అని చేసుకోవచ్చు, కానీ పిల్లలు అందరూ తినాలి. చివరికి ఇలా రెడీ అయింది. మనం దేవుడికి తీసుకోవడానికి బౌల్లో పెట్టాను. అందరికీ కూడా మరొక్కసారి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం దేవుడికి నైవేద్యం ముందు ఉగాది పచ్చడితో